అందరికీ నమస్కారం అండి. వచ్చిన గెస్ట్లందరికీ నమస్కారం పేరు పేరున. గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ సినిమా 10 years బ్యాక్ ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు వేణు అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మా లొకేషన్కి వచ్చేవాడు రోజు లంచ్కి. కరెక్ట్గా 10 years బ్యాక్. ఆయన ఇప్పుడు కరెక్ట్ చేస్తే వశిష్ఠ అని పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. ఆయన కరెక్ట్గా 10 years. వశిష్ఠ అని ఇప్పుడు డైరెక్టర్ ఆయన ఆ లొకేషన్కి వచ్చారు. ఇప్పుడు ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యారు. అలాగే సిద్ధు గారు డిజిటల్లో అంటే గుర్తుపడుతుంది. సిద్ధు గారు రెస్పాన్స్ కంటే కామున్నారండి. సో కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. చాలా పెద్ద హిట్ ఇచ్చారు ఇండస్ట్రీలో. మీ డ్రీమ్ ఎప్పటి నుంచో వినో మన ఎప్పటి నుంచి తెలుసు. మీ జర్నీ ఇంతకాలం మెగాస్టార్ చిరంజీవి గారు అందరికి ఇన్స్పిరేషను. ఆ తర్వాత వచ్చిన చాలామందికి అలా వచ్చిన ఆర్టిస్ట్గా రవితేజ గారు చాలా ఇన్స్పిరేషన్ అంటారు. అలా నెక్స్ట్ జనరేషన్ మీరు ఇన్స్పిరేషన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో మా శ్రీనివాస్ రెడ్డి హీరో అండ్ అంజలి గారు హీరోయిన్. అంజలి గారు 50 సినిమా. కంగ్రాచులేషన్స్ అంజలి, గాడ్ బ్లెస్ యూ. ఇంకో 50 సినిమాలు అలాగే చేయాలి ఇంకో 10 yearsలో. అండ్ శ్రీనివాస్ రెడ్డికి మంచి పేరు రావాలి. మా ఆరుద్ర కూడా మంచి పేరు రావాలి. ఇంకా సినిమా గురించి కోనా గురించి చెప్పాలి అంటే అందరూ చెప్పిన తర్వాత ఆయన గురించి ఎక్కువసేపు చెప్పాలి కాబట్టి లాస్ట్లో చెప్తే బెటర్. శివ తుర్లపాటి డైరెక్టర్, ఆయన హీరోలో ఉంటాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ కూడా మాతో మాట్లాడే మనిషి శివతో మాట్లాడుతున్నారు. అంటే ఆయన క్రష్ అనేవారు. అక్కడ వెనకాల ఉంది కదా అమ్మాయి, తను కూడా పవిత్ర కూడా డైరెక్టర్ అని క్రష్ అంట. లొకేషన్లో లేడీ ఆర్టిస్టులు అంటే అనుకోవచ్చు. ఇంటర్వ్యూలకు వచ్చిన యాంకర్లు కూడా అడుగుతుంటాయి ఆయన గురించి. సో కోనా గారి గురించి చెప్పాలంటే ఈ సినిమా ప్రతిదీ అనువనం అంటే ఫ్రమ్ ద day 1 అంటే మేము అనుకుంది ఎప్పుడు ఆగస్టు ఆ టైం నుంచి ఇప్పటి వరకు ప్రతి సెకండ్ అంటే ఒక వ్యక్తికి ఏదో డైవర్షన్ ఉంటుంది. ఒక అరగంట సేపు టైంపాస్ అనో ఇంకో సినిమానో లేకపోతే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈయన 24 hours గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి గీతాంజలి గీతాంజలి. శ్రీను ఎక్కడా, రాజేష్ ఎక్కడా, శంకర్ ఎక్కడా, అంజలి ఎక్కడా అంటూ 24 hours పాపం అని అంత కష్టపడి చేస్తుంది. దాని రిజల్టే ఈ సినిమా. ఇది రెగ్యులర్గా చేసిన సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తాం కానీ ఇది నిజంగానే బ్లాక్ బస్టర్. ఈ సినిమా మీరు చేసి వేయడానికి ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాని చేస్తున్న అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హలో, ఊర్లో అందరూ మంచిగా ఉన్నారా? థ్యాంక్ యూ.